ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 4000 రూపాయలను లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. గురువారం స్థానిక 10-11వ డివిజన్ దుమ్ములపేట ప్రాంతంలో ఆయన వికలాంగులకు అవ్వతాతలకు పెన్షన్ సొమ్ములు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఆర్థిక లోటు ఉన్న ఆర్థిక భారమైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 4000 రూపాయల పెన్షన్ మొదటి తారీఖు ఉదయాన్నే లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. అన్న కొంచెం క్లోజ్గా ఇంకా దగ్గరగా వెనక్కి క్లోజ్గా బ్యాక్ వచ్చి ఓకే సార్ ఓకే. ఒకసారి సార్ ఒక్క నిమిషం. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ. ఓకే ఓకే బాగుంది. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్. ఏదైతే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజున ప్రతిపక్షంలో మాట ఇచ్చారో అధికారం వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారంగా మాట నిలబెట్టుకున్నారు. 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు. 4000 రూపాయలు పోయిన నెల స్టార్ట్ చేసాం. ఈ నెల 2వ నెల ఇస్తున్నాం. ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అన్న మాట ప్రకారంగా 4000 రూపాయలు. ఒక సందర్భంలో గతాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ నేను 3000 ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలకి ఇచ్చాడండి 3000. అన్నమాట ప్రకారంగా ఇప్పుడు కూడా ఆయన డబ్బులు ఇవ్వలే. సంవత్సరానికి 250 పెంచి ఆఖరికి సంవత్సరంలో 3000 ఇచ్చాడండి. ఏదో పెన్షన్ ఆయనే తీసుకొచ్చినట్టు మాట్లాడిపోడండి. పెన్షన్ అనేది తీసుకొచ్చింది ఎన్టీ రామారావు అండి. అంటే గతాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది ప్రజలకు కూడా. ఆయనే ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 35 రూపాయలు పెన్షన్ పెట్టారండి అప్పుడున్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు. అలా 75 రూపాయలు మళ్ళీ చంద్రబాబు నాయుడు చేశారు. తర్వాత 200 రూపాయలు అయింది. 200 ఒకేసారి 1000 రూపాయలు చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. 1000 రూపాయలు చేయడం కాకుండా అదే మళ్ళీ పెన్షన్ 2000 చేశాడు. అన్నమాట ప్రకారం ఇచ్చాడు ఆయన 2000. జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తానన్నాడు. మేము 3000 ఇస్తాం. మేము అధికారం కోల్పోయాం. ఆయన 3000 ఇస్తానని చెప్పి ఆ 3000ని సంవత్సరానికి 250 పెంచుకొని అలాగే 3000 ఇచ్చాడు. మోసం చేశాడు ప్రజలు. కానీ ఈనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కష్టాలున్నా అవ్వాతాతలు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పి అన్నమాట ప్రకారంగా ఈరోజు 4000 రూపాయలు సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇది ఒక విషయం. రెండో విషయం మీరు ఇక్కడ చూసినారు. ఈ రోజున